అనుభవించడానికి సిద్ధపరచబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఎబేజు యొక్క ప్రార్థనా జీవితం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉండగా, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ప్రార్థించే విధానంలో ఒక మార్పును ఆయన ఈ ఉదయకాలము నీకు తెలియజేస్తూ ఉండగా, దాని ప్రకారం నీ ప్రార్థన జీవితాన్ని, నీ ప్రార్థన అంశాలను మార్చుకుంటూ నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు సరిచేసుకోగలిగితే నిశ్చయముగా దీవించబడతావు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. ఎబేజు జీవితంలో ఎబేజుని సహోదరుల మధ్యలో గనుడుగా నిలబెట్టిన నీవు ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న నీ బిడ్డలను కూడా తమ సహోదరుల మధ్యలో సమాజంలో గనులుగా నిలబెట్టాలని ఆశపడుతూ ఎబేజుల నిశ్చయముగా దీవించమనే ఒక ప్రార్థన మనవి నీ ప్రజల దగ్గర నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉండగా, ఈ వర్తమానం వింటున్న నీ బిడ్డలను మీరు దర్శించమని ప్రభువా, నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని, మా సరిహద్దును విశాలపరిచే దేవుడు అని, నీ హస్తాన్ని మాకు తోడుగా ఉండ దయచేసేవాడవని, కీడు నుంచి తప్పించి మమ్మల్ని కాపాడేవాడవనే విషయాన్ని గమనించి దినము మేము ఈ విధమైన ప్రార్థనతో నీ సముఖములో నిలబడే అనుభవంలోనికి చేరిన ఒక్కొక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎబేజు లాంటి ప్రార్థనా జీవితాన్ని ఈ వర్తమానం వింటున్న ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ప్రార్థన ఆత్మ చేత నింపండి, విజ్ఞాపన భారము చేత నింపండి. పరిశుద్ధాత్ముడా, ప్రార్థించలేని వీరి బలహీనత చూచి రోమా 8:26 ప్రకారము వీరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న ఒక్కొక్కరి ప్రార్థన జీవితాన్ని కట్టండి. ఈ వర్తమానం వింటున్న ఒక్కొక్కరిని ఎబేజు వలె బలపరచండి. తన జీవితంలో ఉన్న పోరాటాలను, కృంగుదలను, వేదనను, అవమానాన్ని, దుఃఖాన్ని పట్టించుకోలేదు కానీ వాటన్నిటినీ మార్చగలిగిన నీ వైపు తేరి చూసి మొర్రపెట్టిన ఎబేజు వలె ఈ ఉదయకాలము వారి పరిస్థితులలో ప్రభావాలు అనుభవిస్తున్న వేదనల, పోరాటాల నడుములో ఎంతమంది నీ వైపు తేరి చూసి మొర్ర పెడుతున్నారో వారికి జవాబునివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి శ్రీ విద్య, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు దేవుని సముఖంలో ఎదురు చూచి కనిపెట్టి అయ్యో నన్ను ఆశీర్వదించువా అని విలపిస్తూ ఉన్నావు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నీవు సిద్ధపరచబడదువుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడా వినయ్ కుమార్, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన హస్తాన్ని నీకు తోడుగా ఉండ దయచేయబోతూ ఉన్నాడు. దేవుని హస్తం నీ పైన చాపబడుతూ ఉండగా నీ జీవితంలో దేవుని హస్తం చేయబోయే సాహస కార్యాల కొరకు నీవు ఓపికతో, నిరీక్షణతో కనిపెట్టినట్లయితే నీ పరిస్థితులను ఆయన హస్తం మార్చివేయగలదు. అంత మాత్రమే కాదు సహోదరుడా డేవిడ్, దేవుడు నీ జీవితంలో ఎన్నోసార్లు నిన్ను కీడు నుంచి తప్పించాడు. అయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏది అంటే, నీ సరిహద్దును నేను విశాలపరచబోతున్నాను. నీ పరిచర్య యొక్క సరిహద్దును, నీ ఆత్మీయ జీవితం యొక్క సరిహద్దును, నీ ప్రార్థనా జీవితం యొక్క సరిహద్దును, నీ ఫైనాన్స్ యొక్క సరిహద్దును నేను విశాలపరచబోతున్నానని మాట్లాడుతున్నాడు. సహోదరుడా డేవిడ్, నీవు దేవుని సేవ చేస్తున్న వ్యక్తివి, అనేక సంవత్సరాలుగా దేవుడి సముఖంలో ఓపికతో కనిపెడుతున్న వ్యక్తివి. ఈ ఉదయకాలము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. పండుగ యేసునామములో దేవుని ఆశీర్వాదాన్ని. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఎంతమంది వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారిపై మీ హస్తాన్ని చాపమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదలను ఇవ్వండి, అద్భుతాలు చేయండి, ఆశీర్వదించండి, వారి పరిస్థితులను మార్చండి, వారి కన్నీళ్లను తొడవండి, వారిని ఆదుకోండి మీ హస్తాన్ని చాపి. ఎయిడ్స్ రోగులను ముట్టి స్వస్థపరచండి ప్రభువా, మీకు స్తోత్రాలు. క్యాన్సర్ రోగులను ముట్టి స్వస్థపరచండి, థైరాయిడ్ రోగులను ముట్టి స్వస్థపరచండి, మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదలను ఇవ్వండి. దయ్యపు శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పోరాడుతూ ప్రభువా నాన్న బలహీనమవుతున్న నీ బిడ్డలను తాకండి. యేసు నామములో సాతాను క్రియలను, మాంత్రిక శక్తుల క్రియలను ఇప్పుడే
ప్రార్థించి సభను నిర్మూలపరుస్తూ ఈ వర్తమానం వింటున్న ఈ ప్రజలకు విడుదలనే సునామములో ప్రకటిస్తూ ఉన్నాను. వీరి యొక్క శాపపు బంధకాలు తెగిపోవును గాక, పాపపు కట్లు తెగిపోవును గాక. యేసు నామములో దేవుని హస్తం వీరిని తాకును గాక, వీరికి విడుదల కలుగును గాక, వీరికి స్వస్థత కలుగును గాక, అద్భుతాలు జరగను గాక యేసు నామములో. ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోతున్న వారికి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నామములో రిలీజ్ చేస్తున్నాను. బిజినెస్ పీపుల్ మీరు ఆశీర్వదించి వారి బిజినెస్ ని ఇంప్రూవ్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి తండ్రి ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారి ట్రాన్స్ఫర్స్ విషయంలో జోక్యం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్న వారికి ఉద్యోగాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. విడిపోయిన కుటుంబాలను తిరిగి యేసు నామములో ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాను. గృహము లేని వారికి గృహాన్ని అనుగ్రహించండి, మందిరము లేని వారికి మందిరాన్ని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎంతమంది వెహికల్స్ కొరకు ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన 2 వీలర్స్ ని 4 వీలర్స్ ని యేసు నామములో అతి శీఘ్రం దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించి సుఖప్రసవం కలగ చేయండి. గొడ్రాల గర్భాన్ని యేసు నామములో తాకి తెరవండి. సంతాన భాగ్యం కలగ చేయండి. ప్రభా ఈ వర్తమానం వింటున్న సహోదరి కరీమా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తానని మాట్లాడుతున్నాడు. రాబోతున్న 3 నెలల్లో ఆయన నిశ్చయముగా నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. 10 ఆశీర్వాదాలు సున్నామములో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరి వరలక్ష్మి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నానని మాట్లాడుతున్నాను. సహోదరుడు శాంసన్, దేవుడు నీ పరిస్థితులను మార్చివేస్తున్నానని మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విశేషముగా నాకు ఒక కాలును దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఆ కాలు వాసి భయంకరమైన నొప్పితో నువ్వు టీవీ ఎదురకుండా ఉన్నావు. దేవుని హస్తం ఇప్పుడు నీ కాలును తాకుతుంది. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే స్వస్థతను పొందుగా. ఆ కాల్లో ఉన్న నొప్పి, బాధ, పోటు, వాపు బయటికి రా ప్రభు. ఇప్పుడే తాకండి, స్వస్థపరచండి, అద్భుతం చేయండి. మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ వర్తమానం ప్రభు స్పాన్సర్ చేసిన వారిని దీవించండి. సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం ఈ కార్యక్రమాన్ని సహోదరుడు దార్ల ఉదయ్ కుమార్, వాళ్ళ భార్య గ్లోరీ, వారి పెద్ద కుమారుడు విజయ్ ప్రణీత్, చిన్న కుమారుడు విజయ్ ప్రణీల్, ఆ కుటుంబము ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు దేవుని మాటను శ్రద్ధగా విన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అత్యధికముగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానని మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం ప్రకారము మునుపటి కన్నా అధికమైన మేలును నేను మీకు కలగజేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబంలో రేపటి దినం అంటే సెప్టెంబర్ 5వ తారీఖున వాళ్ళ పెద్ద కుమారుడి యొక్క పుట్టినరోజు. దేవుడు నిశ్చయముగా కుమారుణ్ణి 100 ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపచేయునుగాక. దేవుడు ఈ కుటుంబంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. వీరి తల్లిగారైన దార్ల విజయ్ కుమారి గారు మా పవర్ టవర్ సంఘ విశ్వాసి. ఈ కుటుంబం అంతా మా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. దేవుడు వీరందరినీ ధారాళముగా దీవించునుగాక. ఆమెన్. నా పేరు దీపిక, మాది అంబాపురం. నేను పవర్ టవర్ సంఘ విశ్వాసరాలు నుండి. నేను మా ఊర్లో అంగన్వాడీ స్కూల్ టీచర్గా పనిచేస్తాను. అయితే నాకు రోజు ఇంట్లో సాయంత్రం డబ్బులు కూర్చొని మా అత్తయ్య వాళ్ళ తాతతో మాట్లాడుతూ ఉండగానే నా చెయ్యి ఇలా తిరిగిపోయిందండి, బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోతే ఇంకా ఏం చేయాలో తెలియలేదు, కంగారు వేసింది. చాలా వరకు తగ్గలేదు. తగ్గకపోతే అసలు మెడికల్ షాప్ దగ్గరికి తీసుకెళ్లారు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, అయినా సరే తగ్గలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు MRI స్కాన్ చేయించమని చెప్పి రాశారు. జనేబుల్ అమ్మగారికి ఫోన్ చేయించాము, వద్దని చెప్పారు. అప్పుడు కూడా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేసి ఆ స్కానింగ్ తీసుకెళ్లారు. అమ్మగారు ఏం అవదమ్మా, భయపడాల్సింది ఏం లేదని ప్రార్థన చేశారు. ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత ఆ స్కాన్ తీయించుకున్నాము. తీయించుకున్న తర్వాత స్కాన్లో కూడా ఏమీ లేదమ్మా, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదన్నారు. అక్కడికి ఇంటికి వెళ్ళటమే ప్రే చేయిస్తున్న వెంటనే నా చేయి మామూలు అయిపోయింది. దేవుడు నాకు ఈ నరాల బలహీనత నుంచి స్వస్థత ఇచ్చాడు. అక్క ప్రార్థన ద్వారా దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతల నిమిత్తం మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సిస్టర్ జెన్నీ బ్యూలా, ఫౌండర్ అండ్ డైరెక్టర్, పవర్ టవర్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 4-333,
కావేటివారి స్ట్రీట్, రామవరపాడు రింగ్ రోడ్, విజయవాడ. పిన్ కోడ్ 521108. దేవుడు మీకు తోడై ఉండును గాక.